భూ సురక్షా హక్కు అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం డిజిటలైజేషన్ చేసి చేయమంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తే అందులో ఆ అట్టల మీద జగన్ పేరు వేసుకోవడంతో పబ్లిక్లో వచ్చినటువంటి నెగిటివ్ని జాగ్రత్తగా క్యాష్ చేసుకుని ఆ తర్వాత జగన్ గద్దె దిగడానికి కారణమైనటువంటిది జగన్ అన్న భూ సురక్ష హక్కు అన్నటువంటిది. ఆ తర్వాత మొత్తం సెటరేట్ చేస్తామని చెప్పి రీసర్వే చేస్తూ ఇప్పుడు భూ వ్యవస్థ అస్తవ్యస్తం చేసుకొచ్చారన్నటువంటిది సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. ఎటు చూసినా కబ్జాలు, మోసాలు, అధికార పార్టీ నేతల అరాచకాలే, ఎక్కడికక్కడ రాజకీయ జోక్యంతో పెరిగిన వివాదాలు, పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లకు వెలువెత్తుతున్న బాధితులు, బాబు సర్కార్ రాగానే జగన్ హయాంలోని భూ సంస్కరణలకు తూట్లు, రాజకీయ కక్షతో 22A జాబితాలో 20 లక్షల ఎకరాలు, ఫ్రీ హోల్డ్, చుక్కలు, అనాధీనం, షరతులు గల పట్టా భూముల మీద ఆంక్షలు, తాజాగా 22A జాబితాని తొలగిస్తున్నట్టు ఆర్భాటంగా ప్రచారం, వాస్తవానికి ఆచరణకు నోచుకొని వైనం, చేతులెత్తేసిన యంత్రాంగం, ఒక్క సమస్య పరిష్కారం కాక జనం సతమతం అన్నటువంటి పాయింట్. అవతలోడు చెడ్డోడు అని చెప్పి అంతకంటే చెడ్డ పని చేసేటటువంటి వ్యవహారాన్ని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు.